పేపర్ లీకేజ్ అవుతుందా? పేపర్ లీక్ అయితే 30-60 లక్షల మంది భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది. నేను జైలుకి కూడా తెలుసా మీకు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినందుకు వ్యతిరేకంగా హైదరాబాద్ ధర్నా చేస్తే నా మీద దొంగ కేసు పెట్టారు. నా మీద ఏం కేసు తెలుసా? పేపర్ లీక్ చేసినందుకు కేసు పెట్టారు. ఏం పేపర్ తెలుసా మీకు? హిందీ పేపర్. హిందీ పేపర్ లీక్ చేస్తారు అన్న. నేను అనుకున్నా సార్ మ్యాథ్స్ సైన్స్ పేపర్ లీక్ చేస్తే కనీసం నా పేరు వస్తుండేవాడు. వీడు హిందీ పేపర్ లీక్ చేస్తారు అవకన్నా. నేను ఫైట్ చేసేటోడు. నేను ఎంపీ అయినాక 2 సార్లు జైలుకి పోయినా. ఎంపీ అయినాక 2 సార్లు జైలుకి పోయినా. నా కోసం కాదు. నా మీద ఎన్ని కేసులు తెలుసా ఇప్పుడు మీకు? 100 కేసులు ఉన్నాయి నా మీద. 100 కేసెస్ ఉన్నాయి నా మీద. దేశంలో ఏ ఎంపీ మీద 100 కేసులు లేవు. దేశంలో ఏ ఎంపీ పబ్లిక్ ఇష్యూస్ మీద 2 సార్లు జైలుకు పోలే. నేను ఎందుకు చెప్తాను? నేను గొప్పతనం చెప్తున్నాను. భయం పోవాలి మళ్ళీ ఒకటి. నాకు ఉద్యోగం వస్తేనే ఉద్యోగం కోసమే నేను చదువుకుంటా, గవర్నమెంట్ ఉద్యోగమే రావాలి నాకు అని చెప్పి మైండ్లో ఫిక్స్ అవుతాను. అనుకోండి ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. నేను ఇది చేరుకోవాలి అంటే దాని వరకు పోవాలి. అది సాధ్యం కానప్పుడు భయపడద్దు, బాధపడద్దు. మీరు బాధపడి భయపడితే తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళకి ఎక్కువ బాధపడతారు. కాబట్టి ధైర్యం ఉండాలి, లక్ష్యం అనుకోవాలి, చేరుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ పోయి అనుకోని కారణం వల్ల చేరుకునే ప్రయత్నం కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని చెప్పి ఆలోచించాలి. 2 రకాల 3 రకాల ఆలోచనలు మన మైండ్లో కూడా ఉండాలి. మొదటి గోల్ చాలా పోవాలి, సక్సెస్ కావాలి. కాదు నెక్స్ట్ ఏం చేయాలి, కాదు నెక్స్ట్ ఏం చేయాలి అనుకొని పోతేనే సక్సెస్ అవుతాం మనం. లేకుంటే మనం ఇది కాకుండా నారాజ్ అయ్యి ఇంట్లో పెళ్లి చేస్తాం. ఇంట్లో మీరు భయపడి ఊకే నారాజ్ ఉంటారు అనుకోని, నా బిడ్డ ఊకే భయపడుతుంది, బాధపడుతున్నది, ఏం చేయాలి? ఎవరి గురించి పెళ్లి చేద్దాం అంటారు మీరు. అవునా కదా? కాబట్టి మీరు సక్సెస్ కావాలి, దాన్ని ఇబ్బంది లేదు. చాలా మంది పేరెంట్స్ ఒక ఆశతో ఉంటారు. పేరెంట్స్కి మనం ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలి. మనం ధైర్యం ఉండి పేరెంట్స్ ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలి. మీరందరూ కూడా మీ పేరెంట్స్ అందరూ కష్టపడి ఈరోజు మీరు చదివిస్తున్నారు. కాబట్టి లైన్ తప్పదు. చదువు ముఖ్యము, దాంతోపాటు ఏ ముఖ్యం? సంస్కారం ముఖ్యం, క్యారెక్టర్ ముఖ్యం. మనం ఏ పొరపాటు చేసినా కూడా మన పేరెంట్స్ అట్టయిపోతారు. టీవీ చూడొచ్చు, పేపర్ చూడొచ్చు, సోషల్ మీడియా చూడొచ్చు. సోషల్ మీడియా దేనికోసం ఉపయోగపడాలి? సొసైటీ కోసం ఉపయోగపడాలి. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇవి కాదు. అంత లెస్ అయ్యి ఇప్పుడు ఏమన్నట్ట అంతకుముందు చెప్పింది నేను. అసలు నేను హైదరాబాద్ పోతుంటే నా పక్కన ఆటోలో ఒక అబ్బాయి పోతున్నాడు. ఆ అబ్బాయి పాయింట్ ఇక్కడ చిరిగా ఉన్నది. అసలు సెల్ఫీ చూస్తాను ఆగింది. ఆయన సెల్ఫీ దిగిన ఈ పాయింట్ ఏం తమ్ముడు మొత్తం సగం చిన్ని ఉంది అని చెప్పి అన్న. ఈ స్టైల్ సార్ అన్నాడు. ఈ పాయింట్ ఎంత అన్న? 7,000 అట. సగం పాయింటే లేదు దానికి, 7,000 చేస్తావు. ఇంట్లో బట్టలు ఉంటే 20,000 కమ్మితే అమ్మ పై చూస్తుండే వస్తుండే లేదా? ఇప్పుడు అమ్మాయి కూడా అదే పరిస్థితి. చాలా మంది అన్ని లెస్సే. టీ షుగర్లెస్, ఫైర్ స్టవ్ ఫైర్లెస్, కార్ టైర్ ట్యూబ్లెస్, ఫ్రూట్స్ టేస్ట్లెస్, లాస్ట్కు మన డ్రెస్లు స్లీవ్లెస్. ఇది మన కల్చర్ కాదు. మనం బర్త్డే చేసుకుంటాం. మనం చాలా సందర్భాలు చెప్తాను, మీకు ఎప్పుడు చెప్పలే. బర్త్డే చేసుకుంటాం. చాలా మంది బండి ఊకే ఈ బర్త్డే కూడా చెప్తాను, చెప్పాలి కదా. సంస్కారం ముఖ్యం. నాకు బర్త్డే చేసుకుంటారు అందరు. ఇక్కడ ఎంతమంది చేసుకుంటారు? అందరు చేసుకుంటారు కదా. బర్త్డే దేనికోసం చేసుకుంటాం మనం? నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటాం, అంతే కదా. మా అమ్మ నాన్నలు చేస్తారు, మీరు చేసుకుంటారా? పొద్దున్నే సెట్ చేస్తామన్నా బర్త్డే రోజు ఎడిపోతారు. మళ్ళీ మధ్యాహ్నం ఫ్రెండ్స్ అందరితో కలుస్తాం. అప్పటిదాకా బాగుంటుంది. సాయంత్రం లొల్లి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం ఏం చేస్తాం? ఏం కట్ చేస్తాం? కేక్ కట్ చేసే ముందు ఏం చేస్తాం? పొద్దున కలిసావా మనం? టెంపుల్ కలిసినాను. సాయంత్రం ఏం చేస్తాం? కేక్ తయారు చేస్తాం. అవునా కదా? తయారు చేసి ఏం చేస్తాం? కేక్ కట్ చేసే ముందు క్యాండిల్ ఏం చేస్తాం? ఉఫ్ అని ఆడతాం. అవునా కదా? మనం ఊకే ఇంట్లో అందరూ దీపము, అరే దీపం మారిపోయిందే అంటే ఏమంటారు? ఇక ముందు అదే వాళ్ళంటే దీపం మారిపోయిందే అంటే ఎవరో ఒకరు దీపం మారిపోయింది అంటే ఏమన్నట్టు? బర్త్డే ఎందుకు చేసుకుంటాం? 100 చేసుకుంటాం చేసుకుంటాం. అవునా కదా? ఇప్పుడు దేవాలయానికి పోతాం. దేవాలయం పోతే అయ్యగారు చేస్తాడు, చక్కన దీపం తీసుకొచ్చి మన దగ్గర రాగానే దీపం మారిపోయింది అనుకో, అబ్బో చెప్పలేసుకుంటాం, ఇట్లా చెప్పలేసుకుంటాం, ఏదో తప్పు చేస్తామంటాం. అవునా కదా? కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? సాయంత్రం కానీ మంచి అమ్మవాళ్ళకి తయారై, నేను అప్పటిదాకా మంచి లొల్లి అక్కడే సడితే లొల్లి అంతే. ఇక అమ్మవాళ్ళకి తయారై క్యాండిల్ మన దోస్తులు ముట్టిస్తారు, లేకపోతే మన అమ్మ నాన్న ముట్టిస్తుంది. మనం ఏం చేస్తాం? ఉప్పు అని ఆర్పిస్తాం. దీపాన్ని ఆర్పేస్తే మీ ఆయుష్ పెరిగిందా
మీ ఆయుష్ తగ్గిందా? మరి మీ ఆయుష్ మీరే తగ్గించుకుంటున్నారు, తప్ప కదా? కేక్ అడియాలి, కేక్ అడిగేది తప్పు కాదు, కానీ కేక్ మీద పేరు రాస్తాడు. హ్యాపీ బర్త్డే రమ్యనో ఏవో రాస్తాడు. ఏ పేరు నీ పేరు ఏం పేరమ్మా? అంజలి ఏదో పేరు రాసి చేస్తాం. మన చేతి కత్తి వస్తుంది, కత్తితో ఏం చేస్తాం? మన పేరును మనమే అనుకుంటే 10 మంది వస్తాం, తప్ప కాదా? ఒబామా ఏం చేసిందంటే, ఈ ఇండియన్ కల్చర్ ఏంది ఇది, వీళ్ళు దీపాన్ని ముట్టిస్తారు, ఈ దీపంలో ఏముందని చెప్పి వైట్ హౌస్ లో మొత్తం ఆర్పేసి లైట్లు ఆర్పేసిండట. లైట్ ఆర్పేసి దీపాన్ని ముట్టించినట. ఆ దీపం నుంచి వచ్చే కాంతి ద్వారా వచ్చే పవర్ చూసి అబ్బా భారతదేశ కల్చర్, ఇండియన్ కల్చర్ మామూలు కల్చర్, బ్రహ్మాండమైన కల్చర్ అన్నది. ఒక సిస్టర్ నివేదిత స్వామి వివేకానంద వినప్పుడు ఒక మహిళ వచ్చేది ఏమన్నా తెలుసా లాస్ట్కు, ఈ ఇండియన్ కల్చర్ చూసి అక్కడ యూఎస్ లో ఏముంటుంది అంకుల్ ఆంటీ, మనం కూడా అదే. ఇప్పుడు అదే మనం కూడా అంకుల్ అంటే వియంకుడు వియంకురాలు ఆడబిడ్డ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా? అంత అంకుల్ అంటే పొద్దున్న పేపర్ అయినా పేపర్ అంకుల్, పాలు అయినా మిల్క్ ఆంటీ మిల్క్ అంకుల్, అవునా కదా? కిరాణా చెప్పతే షాప్ అంకుల్ షాప్ ఆంటీ, లాస్ట్ బిచ్చం వేస్తే బెగ్గర్ అంకుల్ బెగ్గర్ ఆంటీ. యూఎస్ ఇదే కల్చర్, ఆంటీ అంకుల్ రెండే. ఎవడు మమ్మీ డాడీ. మమ్మీ అని ఎంతమంది వస్తాడా ఇట్లా? అబ్బో డేంజర్ మీరు కావాలని ఎత్తలేరు. సరే డాడీ అని ఇస్తాడు చెల్లెత్తాడు. మీరు డిక్షనరీ చూడండి, పోయి డిక్షనరీ చూసి డాడీ అంటే ఏంటిది డిక్షనరీ చూడండి. డాడీ అంటే గాడిద, నేను చెప్పింది కాదు. డిక్షనరీ చూడండి. మమ్మీ అంటే ఏంది? దయ్యం. అది తెలుసు కానీ మమ్మీ అంటే చాలా మంది అంటారు. అంటే మీ నాన్న మీరే గాడిద 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 అంటున్నారు, మీ అమ్మని మీరే దయ్యం 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 అంటున్నారు, అవునా కదా? కాబట్టి ఆ మహిళ వచ్చిందట, అరే వీళ్ళ వివాహ దినోత్సవ వివాహాలు కానీ వీళ్ళ కల్చర్ కానీ వీళ్ళని మొక్కే పద్ధతి వీళ్ళ కల్చర్ చూసాక నేనే ఆశ్చర్యపోయిన స్వామి వివేకానంద చూసి. కాబట్టి ఆయనతో పాటు వచ్చింది ఇక్కడికి వచ్చి ఈ